హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తింటానో చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సౌమ్య ఎవరు కాదు, నేనే. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ కూడా చూడండి. మీకు కనుక ఆ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయండి అండ్ సీ యూ ఇన్ ద బ్లాగ్. నేనైతే మార్నింగ్ ఇట్లా వామ్ వాటర్లో చియా సీడ్స్ వేసుకొని తాగుతాను. నాకు లెమన్ వేసుకోవడం ఇష్టం ఉండదు, సో నేను లెమన్ వేసుకోలేదు, ఓన్లీ చియా సీడ్స్ వేసుకున్నా. ఇట్లా లెమన్ లేకున్నా కూడా తాగొచ్చు. ఇట్లా వామ్ వాటర్ తాగడం వల్ల మార్నింగ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. చియా సీడ్స్ అనేది కూడా బాడీలో హీట్ అనేది తీసేస్తాయి. నైటే నానబెట్టుకున్న బాదం ఉంది, చూడండి మీకు కనిపిస్తుంది. వాటర్ చూడండి, ఇది నైట్ నానబెట్టుకున్న బాదం. మార్నింగ్ ఇది తింటే చాలా హెల్దీ అనమాట. సో ఇవి నేను పీల్ ఆఫ్ చేసేసి తినేస్తాను అనమాట. వామ్ వాటర్ తాగిన తర్వాత కాసేపు ఆగి ఒక 1 అవర్ ఆగైనా డ్రై ఫ్రూట్స్ అలా తినండి, ఎందుకంటే వెంటనే తింటే అది పని చేయదు. సో మీరు ఎట్లా అంటే బాదం, పిస్తా, వాల్నట్స్, ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేది తినొచ్చు. నా దగ్గర ప్రజెంట్ అయిపోయాయి, సో నేను ఓన్లీ బాదం తింటున్నా. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పీల్ ఆఫ్ చేసేసుకొని అవి తినేసేయాలి. అప్పుడు మనకి చాలా హెల్దీ అన్నమాట. నానబెట్టుకొని తినాలి పక్కా. అండ్ ఇక్కడ నేనైతే ఆల్మండ్స్ తింటున్నా. తినాలా వద్దా అని ఆలోచించుకుంటూ తింటున్నా. ఏం చేయాలి గైస్, రోజు తినాలంటే టాస్క్ కదా. సో అట్లా ఎంజాయ్ చేస్తూ అట్లా బయటికి చూస్తూ మొత్తానికైతే ఫినిష్ చేసేసాం. ఇక్కడైతే నేను దోశ వేసుకుంటున్నా. మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత దోశ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను తినేది దోశ అన్నమాట. దోశ ఎనీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనేది తినొచ్చు మార్నింగ్. ఇది మనకి చాలా హెల్దీ అన్నమాట. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి ఫుడ్స్లో. సో ఏదైనా డైలీ ఒకటి తీసుకోవచ్చు. చూసి ఫైనల్గా అయితే దోశ ప్రిపేర్ చేసేసుకున్నా. ఇంకా దోశ తిందామని నార్మల్గా కూర్చొని బెడ్లో కూర్చొని తింటున్నా ఆలోచిస్తూ. ఎందుకంటే ఎందుకో వీడియో బఫరింగ్ అవుతుంది తెలియదు. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగండి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. అరౌండ్ 10 to 11 కలా 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగండి. ఇది చాలా మంచిది. ఇంకా ఏమైనా మిల్క్లో మిక్స్ చేసుకునే పౌడర్స్ కానీ ఏమైనా ఉంటే మిక్స్ చేసుకొని తాగండి, డాక్టర్స్ రికమెండ్ చేస్తే. నాకైతే ఏం రికమెండ్ చేయలేదు, సో నేను మిల్క్ తాగుతున్నా. మీకు హార్లిక్స్ అంటే ఇష్టం కాబట్టి కొంచెం లైట్గా హార్లిక్స్ యాడ్ చేసుకున్నాను. హార్లిక్స్ లేకపోతే నేను పాలు తాగాను ఫ్రెండ్స్. నాకు అట్టి పాలు ఇష్టం ఉండదు, అస్సలకి ఇష్టం ఉండదు. హార్లిక్స్ మిక్స్ చేసి తాగుతాను. మిల్క్ తాగడం అందరికీ ఇష్టం ఉండదు, సో డాక్టర్స్ రికమెండ్ చేస్తే ఆ పౌడర్ లాంటివి వేసుకొని తాగేయండి బెటర్. అండ్ మిల్క్ తాగిన తర్వాత నాకైతే డాక్టర్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఐరన్, కాల్షియం అలాంటి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అవి
డైలీ 3 వేసుకోవాలి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా లంచ్ టైం అయిపోయింది. నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నా అంటే బాయిల్డ్ ఎగ్, ఇంకా దొండకాయ టమాటో కర్రీ అండ్ టమాటో చట్నీ ఉంటే టమాటో చట్నీ వేసుకొని అలా కూర్చొని తింటున్నా. ఎందుకంటే మంచిగా అన్నీ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ గట్టిగా తినాలి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ తింటే ఈవినింగ్ వరకు చాలాసేపు మన కడుపు అనేది ఆకలి అవ్వకుండా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎంత బాగా తింటే అంత మంచిది. నేనైతే బాగా తినేస్తాను. మళ్ళీ ఈవినింగ్ అయినాక ఎలాగో ఆకలిస్తూ ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ జ్యూసెస్, ఫ్రూట్స్, స్నాక్స్ తింటే బెటర్. నేనైతే ఇక్కడ మోసంబి జ్యూస్ చేసుకొని తాగుతున్నా. నైట్ వచ్చేసి నేను చపాతీ ఒకటి, పప్పు, ఇంకా ఆవకాయ చట్నీ, అన్నం కొంచెం తినేస్తున్నా.